Also, I'd like to call the director of the movie, Rohit, and editor, Avanti Roy. I would like to call on stage the actor, Bindu Garu, to come on stage as well. Also, Anish Garu, if you can also come. And the producer of the movie, Kishore Garu. So, yeah, first of all, would like to know your thoughts about the movie, sir. ఇట్స్ జస్ట్ చాలామంది ఇక్కడ చూసాము లాస్ట్ స్క్రీనింగ్ అని చెప్పి అరిచారు కదా. మీ అందరికీ తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. ఒక ఫీలింగ్ ఒకటి కలిగింది కదా సినిమా చూసాక. ఆ ఫీలింగ్ వెన్ ఐ వాచ్ అ ఫిల్మ్ లైక్ దిస్ ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్, ఆ ఫీలింగ్ ఒకటి కలిగింది కదా, ఆ ఫీలింగ్ని చేస్ చేయాలి లైఫ్లో. ఇప్పుడే దాని గురించి మాట్లాడుకుంటున్నాం, దేన్ని చేస్ చేయాలి లైఫ్లో అని, డబ్బులా ఈ ఫీలింగ్నా అని. ఇట్స్ జస్ట్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో ప్యూర్. అంటే సినిమాలో ఈ యాక్షన్ కట్టు, ఈ యాక్షన్కి ముందు చాలా ప్రిపేర్ అయ్యి ఎంతోమంది పనిచేసి ఒక ఫ్రేమ్ని సెట్ చేసి ఆ ఒక్క సెకండ్ని క్యాప్చర్ చేయడానికి పనిచేస్తుంటాం. మాకు తెలియకుండా ఎక్కడో ఒక ఆర్టిఫిషియాలిటీ ఎలాగోలా వచ్చేస్తుంది. ఇట్ టేక్స్ గ్రేట్ స్కిల్ టు కాల్ యాక్షన్ అండ్ దెన్ టు బీ ఏబుల్ టు క్యాప్చర్ లైఫ్ ఇన్ ఇట్స్ barest, in its purest like this. It takes great skill. And then to also అలాంటి ఒక సినిమా తీసి లైఫ్లో ఎక్కడో ఎవరో బతుకుతుంటే అక్కడ ఒక కెమెరా పెట్టి తీసినట్టు తీసి టు గివ్ యూ దిస్ బ్యూటిఫుల్ ఫీలింగ్. దానికి ఒక కరెక్ట్ వర్డ్ సరిపోవట్లేదు నాకు, బ్యూటిఫుల్ సరిపోవట్లేదు, అందమైన ఫీలింగ్ అంటే సరిపోవట్లేదు, కానీ టు గివ్ దట్ ఫీలింగ్ ఇట్స్ జస్ట్ ప్రెషియస్ మ్యాన్. ఐ వాస్ జస్ట్ టెలింగ్ రోహిత్, నెవర్ చేంజ్ రోహిత్, అండ్ దెన్ హీ వాస్ సేయింగ్, అండ్ టు శశి ఆల్సో, బట్ హీ వాస్ సేయింగ్ అదంతా బాగానే ఉంది కానీ డబ్బులు కూడా సంపాదించాలి కదా అని. కరెక్టే, అది ఆ రెండింటికి మధ్యలో ఎక్కడో ఐ థింక్ వీ చేస్ అవర్ హోల్ లైఫ్స్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ బ్యాలెన్స్, బట్ జస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్. ఐఎమ్ జస్ట్ so grateful that you exist, that Sasi exists in our ecosystem, just outside maybe, but within, I'd like to think within our ecosystem, on the fringes, yes, but I'm just glad you guys exist and that you're making this cinema that constantly keeps reminding us to chase the most genuine version of ourselves as storytellers. Just thank you for that. You guys are so damn inspiring. You know how big a fan I am, and that just became double after this film. And you were beautiful in the film. You were beautiful in the film. Just everybody that exists in this film. అందం, అంతే అందం. ఆ ఒక్క వర్డ్ కన్నా నాకు ఏం చెప్పాలో అర్థం కాలే. అరే ఇది సైలెంట్ చేసినా సైలెంట్ అవ్వట్లేదు, బట్ యా అందం అంతే. ఇట్స్ జస్ట్ సో సో బ్యూటిఫుల్. ఇది ఈటీవీలో ఎప్పుడు ప్రీమియర్ అవుతుంది? సండే ప్రీమియర్ అవుతుంది. ఇది చూస్తున్న వాళ్ళు అసలు సండే రోజు మంచి రిలాక్స్డ్ మూడ్లో ఉన్నప్పుడు ఇది ఆన్ చేసి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ సైలెంట్లో పెట్టేసి, ఇలా కాదు నేను ఫోన్ సైలెంట్లోనే పెట్టి చూసా, ఇప్పుడే మళ్ళీ ఆన్ చేశా, కానీ ఫోన్ సైలెంట్లో పెట్టి హ్యాపీగా చూడండి. ఇట్స్ జస్ట్ 45 minutes ఆఫ్ షియర్ బ్యూటీ వితౌట్ ట్రైంగ్ టు బీ బ్యూటిఫుల్, షియర్ అన్ఫసీ undramatic beauty, undiluted pure beauty. So yeah, I don't know what else to say. I'm just so moved by the film that I don't know what else to say. So yeah, thank you. I did warn you that I start blabbering, so let me not blabber anymore. But Rohit, thank you for that. Thank you so much for those words. Definitely you, మేమందరం అనుకుంటుందే మీరు చెప్పారు. Yeah. Thank you so much for coming and watching the film. Next, I would want to ask Bindu Garu to talk about your experience. నాకే మాటలు రావట్లేదు. సో రోహిత్ అండ్ శశి నాకు చాలా కాలంగా తెలుసు. శశితో చాలా ఇయర్స్ బ్యాకే మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం ఒకటి అటెంప్ట్ చేసాము. దట్ డిడ్ నాట్ సీ ద లైట్, బట్ దే హ్యావ్ బీన్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. And when Shashi called me and said, Rohit, we both are making
film for ETV Win, I was like, what? You're making a mainstream film? How are you going to do that? I mean, which OTT even agreed to that without script? Because if anyone knows Avanti cinema, there is no script, there is always improvisation, and actors are just asked to, are given a scenario and asked to do their thing. So I was like, I know how OTTs actually monitor everything and make sure that this has to be this way, this has to be this way, this has to be this way. So I work with OTTs and I know how much they monitor. సో నాకు అర్థం కాలేదు అసలు మీరు ఓటీటీ ఎలా ఫిట్ అవుతారు అసలు మెయిన్ స్ట్రీమ్లోకి అనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా జోకులు కూడా చేశాను, వాళ్ళని టీజ్ కూడా చేశాను మెయిన్ స్ట్రీమ్లోకి వస్తున్నారని. బట్ థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ మీ ఫర్ యువర్ డెబ్యూ మెయిన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ రోహిత్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ సచ్ ఎ ప్రివిలేజ్. సో మెయిన్ సెట్ మీద ఉన్నప్పుడు ఇట్ ఈస్ like I'm with my tribe. That's my tribe. I'm not in a shoot when I'm with Rohit and Shashi and the team. We are just a tribe. We are just hanging out and we are arguing on scenes. Telling Rohit, I don't want to do this way. Telling Shashi, oh, do I have to say the dialogue exactly? Shouldn't I improvise? So we are arguing all the time. But whatever you saw, 100% credit to both Rohit and Shashi, and of course Shashank and the rest of the crew, because మా కమర్షియల్ యాక్టింగ్ నుంచి మమ్మల్ని అలా అన్లర్న్ చేయించి వాళ్ళ దీనిలోకి వెళ్ళటానికి కొంచెం టైం తీసుకున్నారు పాపం కష్టపడి. సో the whole first day was a sample anmata, basically telling us, okay, you have to unlearn all your commercial things, come out of it, unlearn. So come naku Harshaki iddarki so mellaga atla danloki velli, okay, settle down ayi, oh okay, this is the beat, okay, this is what the beat of the movie is ani mellaga almost first day half day motham gone anmata. ఆ తర్వాత ఆ బీట్ తెచ్చుకుని then we went on, and it was just like hanging out with friends and just making a film ante. And I'll be honest, Rohit, నేను ఆబ్వియస్లీ మీరు చాలా బాగా చేస్తారని తెలుసు, అంతా తెలుసు, కానీ మెయిన్ స్ట్రీమ్లో వర్క్ అవుతుందా అన్నది నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది. ఐ థింక్ ఐ సెడ్ దట్ టు యూ ఆల్సో, మీకు ఉందా? సో నాకు ఐ వాజంట్ వెరీ ష్యూర్ అనమాట. కానీ తను నాకు ఫస్ట్ది పంపింగ్గానే ఫస్ట్ రెషాద్ మొత్తం ఏంటి ఇంత బాగుంది, అసలు నాకు బోరే కొట్టలేదు, 45 minutes అలా వెళ్ళిపోయింది. అందులో నేను చేస్తున్న సినిమాలు ఏవి నేను చూడను పూర్తిగా, నాకు చాలా హైలీ క్రిటికల్ అనమాట, ఈకలు పీక్తా నాకే నేను. సో నాకు చూడాలంటే చాలా భయం, అబ్బో ఇది ఇలా చేశానేంటి, అక్కడ అలా పెట్టానేంటి, ఇది ఇలా అయింది ఎందుకు, అది అయ్యో ఆ టేక్ తీసుకోవాల్సింది, వీళ్ళు ఈ టేక్ తీసుకోవాల్సింది, ఇవన్నీ ఉంటాయి. అందుకే నేను చాలా అటెంప్ట్ చేయడానికి భయపడతా కొంచెం నేను చూసిన సినిమాలు. బట్ దిస్ ఐ సా అండ్ ఐమ్ లైక్, నేను నన్ను చూస్తున్నట్టుగా చూడలేదు. జనరలీ ఆ సినిమా చూసినప్పుడు యాక్టర్ ఫస్ట్ మనం చూసుకుంటున్నట్టు చూస్తాం. ఐ వాజ్ జస్ట్ సీయింగ్ ద క్యారెక్టర్స్ అండ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ ఫీలింగ్ సో ప్లెజెంట్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇమీడియట్గా మెసేజ్ పెట్టాను, ఏంటి ఇంత బాగుంది ఏంటి అసలు అని. రాహుల్ చెప్పినట్టు ఐ డోంట్ నో ద వర్డ్, ఏ వర్డ్ వాడాలో తెలియదు, అది బ్యూటిఫుల్ అని నాకు లేదు. ఇట్స్ లైక్ జస్ట్ లైఫ్ ఇలా ఉంటే బాగుండు అనిపించింది అంతే. ఇలా స్టాటిక్గా లైఫ్ ఉంటే బాగుంటుంది. అసలు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, ఓవర్ ఎమోషన్ లేకుండా. ఐఎమ్ సో జెలస్ దట్ రోహిత్ అండ్ శశి ఆర్ యాక్చువల్లీ లీవింగ్ దిస్ లైఫ్ దట్ వీ సా ఇన్ దిస్ మూవీ. నో, ఐ థాట్ యూ వర్. నో. సో నాకు అసలు లిటరలీ ఎంత ఎన్వి వచ్చిందంటే, ఏంటి అసలు లైఫ్ ఇలానే ఉండాలి, ఇలా కూర్చోవాలి, ఇలా హ్యాపీగా. అసలు ఎంత సరదా కూడా కాదు, సరదా ఆల్సో ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇమోషన్ ఆర్ ఒక హై లెవెల్ ఇమోషన్. దిస్ ఇమోషన్ ఇస్ స్టెబిలిటీ ఆర్ కంటెంట్, జస్ట్ కంటెంట్ త్రూ అవుట్, యూఆర్ జస్ట్ కంటెంట్. ఆ ఇమోషన్ అది. ఇంకేం చెప్తాను, ఇంకా వివేక్ సాగర్ ఆబ్వియస్లీ హిస్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేడ్ దిస్ అని ఐ టోటలీ బిలీవ్. అండ్ శశాంక్తో ఇంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండిపెండెంట్ ఫిలిం చేసినప్పుడు శశాంక్తోనే చేశాం. అప్పుడు ఈ అబ్బాయి ఏంది ఇస్తున్నాడు, ఏం యాంగిల్స్ బాబోయ్, నేను ఇలా ఉన్నానేంటి ఇలా అనుకున్నాను. అలాంటి దీంట్లో ఎంత బాగా తీశాడు నన్ను. థ్యాంక్ యూ శశాంక్. సో కిషోర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్. అండ్ ఫైనలీ ఈటీవీ విన్. Thank you so much for supporting Avanti Cinema and bringing them to mainstream. Credit goes to you for bringing
such filmmakers into mainstream. So instead of going with the regular commercial content, అంటే అందరూ చూసినట్టునే కంటెంట్ని ఎవాల్యుయేట్ చేయకుండా మీరు యు ట్రస్టెడ్ దట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఫిల్మ్ మేకింగ్ కూడా రావాలి అని ట్రస్ట్ చేశారు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు పుట్ దట్ ట్రస్ట్ ఇంటూ ఎనీవన్ న్యూ. అండ్ థ్యాంక్ యూ ఈటీవీ విన్ సో మచ్. అండ్ ఐ హోప్ ఐ డెంట్ మిస్ ఎనీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అఫ్ కోర్స్ హర్ష గారు, హర్ష ఇక్కడ లేడు కానీ హర్ష నేను యాజ్ ఎ పేర్ వీ హ్యావ్ డన్ అరౌండ్ 3 or 4 movies together. So it was a lot easier to become a team and fight with Rohit and Shashi and argue with them and also finally agree and get that chemistry out. So it's thanks to Harsha. Thank you so much. చాలా ఎక్కువ మాట్లాడాను కదా. That's okay. Thank you so much for your words. Anish Garu, if you also want to say a few words. So, good evening, everybody. I'm here because I feel like, I've watched Rohit and Sashi do so much work over the years. They have been consistently putting out really edgy, experimental, thought-provoking stories for almost a decade or even more than that. So I've always been a huge admirer of their take on storytelling, their take on cinema, and I've really admired how consistent they've been with promoting new talent, telling really edgy stories that you wouldn't get to see otherwise. And today is an important moment, I think, in their careers, because there is a film that they have brought together which I think I couldn't expect anyone else to tell a story like this, and I'm so happy that they have in ETV Win a platform that supports terrific talent like Rohit and Shashi. So for me this is just for me, at least from my perspective, it seems like a full circle moment to see their work finally being watched by an even wider audience. I think that has been the only restriction or gap so far. They have had audiences that have supported them over the years, audiences that have come repeatedly for their shows, and I know that this is an opportunity for them to be able to reach out to a wider audience. And when when Rohit talked to me about this story and he wanted me to be a small part of it, I really wanted to I just wanted to hang out with these guys and watch them create, because it's not very often that there's a wonderful I don't want to use the word organic, which doesn't really summarize how they go about doing their work, but Rohit and Shashi have a very artistic approach to how they want to tell their stories. So on the day of the shoot also, that they are kind of in a zone where they are pushing the actor to the edge of a performance. They themselves are rediscovering what it is that they have written, and I find that entire process of them putting together a scene, it's very creative and very, very satisfying to watch. Oh, is it? Oh, okay, great. Oh, great. So, I think with Rohit and Shashi, really, I think they speak for, talent that this industry really needs to kind of stand up and notice, because there is so much that they have in their hearts and in their minds, and I think this is just the beginning of more stories that are going to be told to audiences all across India, not just in Telangana and Andhra Pradesh. So I'm excited for them, excited for this movement. And about Illu, I know that there is
there's a feeling attached to the way the story is being told that revived just memories of, you know, growing up and seeing people interact with their surroundings, their locality, their neighborhood. I know that they have poured a lot of their own lives into these characters. Anyway, I'm just happy to be a small part of the story, and I'm wishing you guys the very best. Yeah. Thank you so much, sir. S- Harsha Garu had to leave because of some other work. So right now, because we are running out of time, we can cut to Q&A with the mate. Oh yes, Rohit, please. Hello, everyone. Thank you for coming. Uh, well, this was our most formal film, and I was joking with everybody. "Isri బట్టలు వేసుకొని తీసాం ఈ సినిమా అని." We had to keep the technique, story, characters. We had to keep them very clean. Not that అదేం పెద్ద కష్టం అని కాదు. We're not used to it. One thing about this film or the films we've been trying for a while is I like with social media, with the larger films, everything is always in a hurry. Everything is, and the story can be a simple story about a boy and his dog, but still the way movies are shot nowadays, the way they're cut, somehow they don't let you calm down, you know. So there's calm music and there's, like, you know, music that gets you all revved up, and everybody only wants to rev you up, and that too without great effect anyways. So this I consider like our calmest, slowest, most peaceful song. Yeah, thank you. Yeah, oh, just one thing I wanted to say, like, on the note of calm films, and you watch a film and you feel a certain sense of calm. Either Anni Hollywood, Hindi, Telugu, Tamil, everybody is doing all these grand films. There's this one film called Perfect Days by this German director called Wim Wenders. చాలా రోజుల తర్వాత ఆ సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ again, just kado, just character, the way it is made, the way it is shot, the way it is cut and put together, that calms you down, because ultimately editing is music. So this is, I would say, like 3 days before the shoot, I had no clue how to go about it. So all I could do was download Perfect Days again and watch it. So thank you, Wim Wenders, for helping me find a direction with this film. Yeah. All right. Now we can open the session for Q&A with the press. Rahul Garu here. Just I want to congratulate you for Sangeetam. ఎస్ అఫ్ కోర్స్ రెండు అలాగే ఉంటాయి నాకు తెలిసి. సంగీతం మేము చాలా ఎంజాయ్ చేసాం మార్నింగ్. సేమ్ మీ టూ. అండ్ ఈ సినిమా చాలా చాలా దగ్గర అయ్యే కాన్సెప్ట్. ఎందుకంటే మేము వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ అద్దెలు కొన్నాం, మాకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటని. ఎగ్జాక్ట్లీ వాట్ హర్ష గారి స్టోరీ ఈజ్ మై స్టోరీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓనర్ నన్ను మేము వచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. బట్ ఇందులో జరిగినట్టుగా నాకు జరిగింటే బాగుండు అనిపించింది, బట్ అది జరగలేదు. బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండి. అంటే 1% క్రెడిట్ కూడా నేను తీసుకోకూడదు. ఇట్ వాస్ జస్ట్ ఎ కేమియో. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆన్ సంగీతం. అదే సంగీతమే చెప్తున్నా, 1% క్రెడిట్ కూడా నేను తీసుకోకూడదు. ఇట్ వాస్ జస్ట్ గెస్ట్ అపియరెన్స్, బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రివిలేజెస్ ఇన్ మై లైఫ్. ఐ హవ్ గ్రోన్ అప్ లవింగ్ దట్ మ్యాన్ అండ్ హిస్ సినిమా, సంగీతం గారు. అండ్ నేను ఒకటే అడిగాను, నాగి ఫోన్ చేసి ఇలా సినిమా సంగీతం గారు చేస్తున్నది. ఐ సెడ్ డేట్ ఎప్పుడు కావాలో చెప్పండి, నేను వచ్చేస్తా. నేను ఒకటే అడిగా, సంగీతం గారే కదా సెట్లో ఉంటారు కదా, డైరెక్ట్ చేస్తారా అని అడిగా. ఆయన నాకు యాక్షన్ కట్ చెప్తే నేను లైఫ్ లాంగ్ చెప్పుకుంటూ బతుకుతానన్నా. ఫస్ట్ డేనే మీతోనే షూట్ పెట్టాము, ఆ ఫస్ట్ డేకి ఆయన వస్తున్నారు, ఆయనే ఉంటారు సెట్లో, ఆయనే యాక్షన్ కట్ చెప్తారన్నారు. సో ఐ వాజ్ జస్ట్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ బికాస్ అ లాట్ ఆఫ్ ద ఫిల్మ్ హీ వాజ్ రిమోట్ డైరెక్టింగ్ ఇట్, ఫుటేజ్ చూసి మళ్ళీ అలా. సో ఇట్ వాస్
వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అంతకు మించి నేను వెళ్ళి ఎంజాయ్ చేశాను, ఒక ప్రివిలేజ్ పొందుకున్నాను అనేది కాకుండా నేను అసలు ఒక్క పర్సెంట్ క్రెడిట్ కూడా తీసుకోను. బట్ యా, థ్యాంక్ యూ. ఇట్స్ జస్ట్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇట్ వాస్ జస్ట్ సో బ్యూటిఫుల్ కదా. ఎస్. అండ్ రోహిత్ గారు సార్, మీవి సినిమాస్ మేము మీ ప్రీ హిస్టరీ చూస్తూ ఉంటే మీరు చాలా వరకు మాలోంచి ఉన్న పాయింట్లనే తీసుకుని ఏదో ఒకటి లైక్ గోవా ట్రిప్ది కావచ్చు, ఇది కావచ్చు, అంటే జనరల్ బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ప్రతి దాంట్లో హుక్ అయ్యే పాయింట్ తోటి వస్తున్నారు. అంటే మీ ఆర్క్ అదేనా, లేదంటే ఇలాంటివి తీస్తే జనాలకి ఎక్కువగా కనెక్టెడ్గా ఉంటుంది అని అంటే వాట్ యూ విల్ సే? Like Sesi, my partner, me and him make the films together. Ekkuva rasedi Sesi. He comes up with the idea. So 1 year back we pitched like a 200 crore film to Rana, where there is 1948 bikes and guns and aeroplanes. So we've been pitching all kinds of stories across town for quite some time. But మా లార్జర్ ఐడియాస్కి ఇప్పటిదాకా మా బడ్జెట్స్ అయితే దొరకలేదు. So we are doing what we can within the limited resources. And again, in the chapter, so big thank you to ETV and Sai Krishna from ETV. He is the one who made this happen. Thank you, Sai. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. రోహిత్ గారు. హాయ్ సార్. Hi. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు చూసినంతసేపు మూవీ. సో ఈ స్టోరీ మీరు పిక్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీకేమైనా ఇండివిజువల్, ఇప్పుడు మాకెలాగా మేము కూడా వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం, ఇట్లా మాకు ఒక స్టోరీస్ ఉంటాయి కదా. సో అలా మీరు తీసేటప్పుడు డెఫినెట్గా మీదైనా ఒక ఇన్స్పిరేషన్ ఆ స్టోరీ ఏమైనా ఉందా? The whole thing is my story. ఓకే. I live in that apartment. ఓ Yeah. ఇట్స్ మీ స్టోరీయే సినిమాగా తీశారు. Yeah. ఫిక్షన్ Even the whole owner దగ్గర నాటకం ఆడడం, we did that. Me and my girlfriend, we went ఉంగరాలు కొనుక్కున్నాం. Yeah, she's called Bindu in real life. I played Bindu's character. So Bindu played Bindu's character. So it's called Bindu in real life. ఓకే. సో ఫిక్షన్ కాదు, మొత్తం మీ స్టోరీ. Fictionalized. సో ఫైనల్గా మీరు ఆ హౌస్ మీకు ఉంచారా, లేదు అంటే అది మీరు దీనిలో స్టోరీలో పెట్టిందా, లేదు అంటే అది నిజంగా జరిగిందా? ఓనర్ ఉండమని No, that didn't happen. ఓనర్ వచ్చి ఖాళీ చేయమని ఏం చెప్పలేదు. బట్ that apartment is up for demolition very soon. So we might make a sequel. థ్యాంక్ యూ. బిందు గారు, అదే ఇప్పుడు చెప్పారు కదా బిందు అనే నేమ్ వల్ల చేశారు అని చెప్పండి. బిందు అనే నేమ్ వల్ల నాకు చేయలేదు, ఆయన చెప్తున్నా అనుకోకుండా కోఇన్సిడెన్స్ అంతే. బిందు వల్ల నేమ్ వల్ల వాళ్ళు నన్ను తీసుకుంటారా? వాళ్ళు నాకు కొన్ని ఏళ్ళ నుంచి తెలుసు, నేమ్ని బట్టి తీసేసుకుంటే అయిపోతుంది శశి రోహిత్, అంత సీన్ లేదు. సో మీకు పర్టికులర్లీ ఏం నచ్చిందండి, అంటే వైల్ పోర్ట్రేయింగ్ దిస్ క్యారెక్టర్? ఇందాక నేను 15 నిమిషాలు మాట్లాడాను అదంతా దాని గురించి. పర్టికులర్గా ఏం నచ్చింది అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శశి కాల్ చేసి చేస్తావా అంటే ఎస్ అనేసా. ఆ తర్వాత ఇది అది అన్నాడు. ఏమిటి అంత చిన్న క్యారెక్టర్ అన్న అంటే, ఉన్నదే 40 నిమిషాలు, అది ఇంకెంత క్యారెక్టర్ ఇవ్వాలన్నాడు. సో ఆ తర్వాత ఆబ్వియస్లీ అది చేస్తున్నప్పుడు నాకు ఏం నచ్చింది అంటే, ద హోల్ కెమిస్ట్రీ బిట్వీన్ ద కపుల్. సో దట్ హౌస్ చూడటానికి వెళ్ళినప్పుడు నా ఫేవరెట్ పార్ట్ ఈజ్ ద ఫ్లాష్ బ్యాక్ పార్ట్, ద బ్లాక్ అండ్ వైట్. ఓ మై గాడ్, ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద హోల్ ఫ్లాష్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ పార్ట్, అది నా ఫేవరెట్. అనీష్ గారు, దీంట్లో చూస్తే రోల్ చాలా కూల్ అండ్ రిలాక్స్డ్గా సమ్ షార్ట్స్ వేసుకొని లోకల్గా ఈ టైప్, అంటే రెగ్యులర్ మీ ప్యాటర్న్ కాకుండా సపరేట్గా చేసినట్టుంది కదా, ఎంజాయ్ చేశారా? యా, ఎంజాయ్ చేశాను. ఐ మీన్ ఈ సినిమా వాజ్ నాట్ అబౌట్, అంటే రోహిత్ అండ్ శశితో నేను వర్క్ చేయాలని, దట్ వాజ్ అదే మోటివేషన్ ఉండే. అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ వెన్ అ డైరెక్టర్ కెన్ సీ యూ లిటిల్ డిఫరెంట్లీ. ఏ యాక్టర్కైనా అదే కావాలి కదా. You want someone to see you a little differently and project you a little differently. కానీ నాకు ఒక సెన్స్, ఒక వైబ్ ముందు నుంచే కొంచెం అంటే ఉండే. ఐ న్యూ దట్ ఐ వుడ్ బి గెటింగ్ ఇన్ టు a space which will be refreshing for me as an actor. And more than an actor, I just wanted to just hang with these guys and watch them at work and just be around.
a bunch of really creative people who have some really good energy. For me, it was just about, okay, what am I going to do with my day? I want to do something productive and something that makes me feel good. So that is the number one reason why I'm a part of this project. I think it was there was it's never been about the length of the role or anything like that. నాకు ఎప్పుడు అది length of the role important కాదు. It's about being a part of a project which I think is, gently pushing the envelope, just pushing the conversation. And yeah, that's రాహుల్ గారు అంటే ఎలాగో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. లాస్ట్ టైం ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ సినిమా టైంలో మీరు కూడా సొంత ఇల్లు లేదు అన్నట్టు మెన్షన్ చేసినట్టు గుర్తు నాకు. ఇప్పుడు ఏంటంటే మీకేమన్నా మెమరీస్ ఏమన్నా గుర్తొచ్చాయా ఇది చూస్తున్నప్పుడు? లైక్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇల్లు సర్చింగ్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా? అండ్ ఇప్పుడు ఇల్లు ఏంటి స్టార్ట్ అయిందా? నాకు యాక్చువల్లీ స్పెసిఫిక్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి, షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ తను ఫొటోస్ పంపించడం వల్ల నాకు అందాల రాక్షసి దొరికింది. సో తను అదే టైంకి, నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న టైంకి తను ఖాళీ చేసి దుబాయ్కి వెళ్తుంది. సో నా ఇల్లు ఉంది తీసుకుంటావా అంది. ఆ డన్ సెట్ అన్నా. సో ఆ ఇంటికి వెళ్ళిపోయా. ఒక 10 అవర్స్ 10 years అక్కడే ఉన్నా నేను. మేమున్న సెకండ్ ఇల్లు క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కాదు కానీ దాని ముందు ఇట్లా ఓనర్కి ఏదో రిక్వైర్మెంట్ వస్తే, మాకు చాలా ఇష్టం ఇల్లు కానీ ఓనర్కి ఏదో రిక్వైర్మెంట్ వస్తే వీ హ్యాడ్ టు వెకేట్ ద హౌస్. సో అదైతే జరిగింది. బట్ అదర్ దెన్ దాట్, like I said, as an adult, when I came out of my house and started living on my own, Hyderabad, that first house was very easy because na friend illu nen rent ki nenu తీసుకున్నా. సో అలా. సో కిషోర్ గారు, సారీ, ఇప్పుడు ఇల్లు గురించి అంటే దాంట్లో ఒక డైలాగ్ వచ్చింది కదా, ఆయన అంటే ఎంత గట్టిగా కనెక్ట్ అయ్యానంటే, ఈ ఊరికి వచ్చినప్పుడే కొనాల్సిందిరా, అప్పుడు కొనలేదు, ఇప్పుడు కొందామంటే కొనే పరిస్థితిలో లేదు, అసలు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ అన్నారు కదా, అదే జరుగుతుంది. అంటే సిటీ లోపల కొందామంటే మీకు తెలుసు కదా ఎలా ఉన్నాయో. ఇప్పుడు అది ఎలానంటే మాకు catch-22. ఇప్పుడు నేను కానీ నా వైఫ్ కానీ వీఆర్ నాట్ ఫ్రమ్ జనరేషనల్ వెల్త్. ఏమున్నా మా కెరియర్ స్టార్ట్ చేసి మేము ఫ్రమ్ స్క్రాచ్ సంపాదించిందే. సో అది ఎలా ఉందంటే, we can't afford to buy the houses, we can afford to rent, right? సో ఇప్పుడు మేము కొనగలిగే, అఫోర్డ్ చేయగలిగే హౌసెస్కి వెళ్ళాలంటే దెన్ ఇట్స్ అ కాంప్రమైజ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ స్పేస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మరి ఇది బెటరా అది బెటరా అనే catch-22లోనే ఉన్నాం. సో హోప్ఫుల్లీ సూన్. మేము ఇప్పుడు అనుకున్నది ఏంటంటే, ఇక్కడ సిటీలో మంచిగా మనకి నచ్చినట్టు ఒకటి రెంట్కి తీసుకుందాం, సిటీ బయట ఎక్కడో వెళ్ళి కొనుక్కుందాం, బికాస్ దట్స్ వేర్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. సో ఆ ప్లాన్లోనే ఉన్నాం. బట్ I always used to tell my wife when we got married, my priority was never buying a house, because I said, ఎందుకు కొనాలి, రెంట్కి హ్యాపీగా ఉందాం, కొన్ని రోజులు అయింది, బోర్ కొట్టిందా, ఇంకో ఇంటికి వెళ్ళిపోదాం. ఐ లైక్ ఎక్స్పీరియన్సెస్ లైక్ దట్, బికాస్ పుట్టినప్పటి నుంచి వీవ్ లివ్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ రెంటెడ్ హౌసెస్. సో అది నాకు అలవాటు అయిపోయి ఎప్పుడు ఒక రెస్ట్లెస్నెస్, అరే సొంత ఇల్లు కొనాలి అనేది ఎప్పుడు లేదు. సో పెళ్లి తర్వాత కూడా నేను వైఫ్కి అదే చెప్పా, మాకు ఆ థాటే లేదు. పిల్లలు పుట్టాక సడన్గా వచ్చింది ఆ థాట్, అరే ఇది వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక అసలు కొనే పరిస్థితి ఇప్పుడే లేదు, అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళకని భూమి మీద అట్లీస్ట్ ఒక చిన్న పార్సల్ ఆఫ్ ల్యాండ్ అయినా కావాలి కదా, అది వాళ్ళ కోసం మనం వదిలేసి వెళ్ళేది అదే అని అప్పుడు ఆ థాట్ వచ్చింది. సో హోప్ఫుల్లీ సూన్ సిటీ బయట ఎక్కడో. కిషోర్ గారు, చెప్పండి. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏ మూవీ చూసినప్పుడు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేది చెప్తామండి. బట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది, లేకపోతే ఇంకా రాలేదు కదా కొంతమంది టెక్నీషియన్, వాళ్ళ గురించి చెప్తాను ఒక 2 minutes. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసరికి అదే మనోహరి ఆర్ట్స్ అని చెప్పేసి మన బ్యానరు, దీని బిఫోర్ ఒకటి రాణి అనే ఒక ప్రాజెక్ట్ చేసాం మనం, అది ఆహాలో. దాని తర్వాత ఇది. సో ఫస్ట్ ఇది ఓకే, దీని గురించి అంటే ఒక రకంగా అసలు నేనైతే యాక్టర్ అండి. సో యాక్టర్ విత్ కంటెంట్ క్రియేటర్ ఇలాగేదో సినిమా మీద ఇప్పుడు నుండే ఉన్నాం. సో ప్రొడక్షన్ అనేది చేయటం అనేది ఫస్ట్ ఏదైనా చేయొచ్చు, కానీ ప్రొడక్షన్ చేయటం అనేది యాక్టర్ అన్న ట్రై చేయరా 4 రోజులు అయిన తర్వాత రా ఓకే అంటారు. ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఉన్నది మొత్తం తీసుకెళ్ళి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఉంటుంది. సో ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ చేయడానికి ఒక రకంగా ఇన్స్పిరేషన్ వచ్చేసరికి ఏంటంటే నాకు లైక్ ఇప్పుడు స్వర్గీయ
మన రామానాయుడు గారు, రామోజీరావు గారు, అంటే వీళ్ళు ఒక కంటెంట్స్ చాలా జాగ్రత్తగా తీస్తారు. సో నాలెడ్జబుల్ విత్ నాలెడ్జ్ తీస్తారు. సో ఇలాగ ఇన్ కేస్ చేయాలి అంటే నేను అంటే లాంగ్ బ్యాక్ నుండి వచ్చానండి ఇండస్ట్రీకి, అలాగే యాక్టర్ చేస్తా. బట్ ఆ గ్యాప్లో నేను సినిమాని లెర్న్ చేయటం, నేర్చుకోవటం, అలాగే డిఫరెంట్ క్రాఫ్ట్స్ అదంతా చేస్తూ వచ్చాను. సో అలాంటిది ఇప్పుడు ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇన్స్పైర్గా తీసుకున్న అలాంటి ఈటీవీ రామోజీరావు గారి ఇదిలో చేయటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో అది ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ కూడా అలాంటి వాళ్ళతో అలా ప్రొడక్షన్ నీట్ మంచి కంటెంట్ ఉన్న టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో అట్లాగా అలా స్టార్ట్ చేసి ఇది ప్రొడక్షన్ చేసామండి. ఓకే, అది ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ నా దగ్గర వచ్చినప్పుడు, సో అంటే వాళ్ళు నాకు పరిచయం లేరు, బట్ ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళ కంటెంట్ చూసిన తర్వాత చాలా బాగా సెన్సిబుల్ డైరెక్టర్స్ అని చెప్పేసి అనిపించింది. సో ఇదే కదా ఛాలెంజ్, అలాగే నాలెడ్జబుల్ డైరెక్టర్స్. సో వీళ్ళతో చేయాలి అని చెప్పేసి మేము స్టార్ట్ చేసామండి. సో అంటే ఇప్పుడు అంటే చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సార్ కానీ అందరూ చెప్తా వస్తున్నారు చాలా టాలెంటెడ్, వీళ్ళు చాలా టాలెంటెడ్. సార్ కూడా నిజంగానే వాళ్ళతో వర్క్ చేయాలని నిజంగా అనీష్ కురేలా గారితో నేను షాక్ అయ్యానండి. ఆ క్యారెక్టర్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా తీశారు, కానీ ఆ క్యారెక్టర్కి ఆయన ఒప్పుకున్నారా అని నేను షాక్ అయ్యా. సో అంటే ఇండస్ట్రీలో వీళ్ళని చాలామంది ఇష్టపడుతున్నారు, చాలామంది ఇది ఉంది. సో కానీ ఎక్కడో అంటే వాళ్ళది ఒక స్టైల్ ఉంటుందండి, ప్రాబ్లం అదే పాపం. ఇండస్ట్రీ స్టైల్ ఒకటి ఉంటుంది ఏం సార్. కాబట్టి ఏంటంటే నేను అది ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను తీసుకొని లేదు మేకర్ ఎప్పుడు మేకరే, బట్ ఇంకా వాట్ ఎవర్ ఓకే ప్రాబ్లం ఏమన్నా అనిపించిందంటే మనం వాళ్ళ స్టైల్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతాం, ప్రాజెక్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి అట్లా వెళ్ళాను. శశి గారు రాలేదండి ఇక్కడ, రోహిత్ శశి వీళ్ళ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇంకొక అంటే కొన్ని తెలియని చెప్తున్నాను. జనరల్గా ఒక డైరెక్టర్ అంటేనే జనరల్గా క్రియేటివ్గా ఉంటారు, ఎలా ఉంటారు ఏంటో అని భయం ఉంటుంది. అంటే నేను ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను మొత్తం, అవునా కదా. అడుగుతారు మళ్ళీ అడిగింది ఇవ్వాలని ఇద్దరు అనగా నేను అదొక ప్రాబ్లం, నాకు భయం వేసింది యాక్చువల్గా. ఏమో ఇద్దరు ఎలాగుంటారు, సింక్ ఉంటుందా ఉండదా ఏంట్రా బాబు అని. బట్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ నుండి వాళ్ళు నెక్స్ట్ ఇది ఒక రకంగా ఒక ఫస్ట్ స్టెప్ లాగా, అంటే వాళ్ళు చాలా చేశారు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ నుండి వీళ్ళకి ఇలాంటి డైరెక్టర్స్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూస్ చేసి ట్రావెల్ అయిన నా మాట అనేది కరెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగు, వాళ్ళకి ఏం కావాలి అనేది క్లారిటీ ఉంటుంది. నేను జనరల్గా ఏంటంటే నేను ఫస్ట్ నుండి కొంచెం అన్నీ నేనే చెక్ చేస్తాను చాలా. ఒకసారి చూసేసిన తర్వాత వీళ్ళిద్దరికీ పెద్దగా అవసరం లేదు, వీళ్ళకి కావాల్సింది మనం ఇచ్చేస్తే చాలు, మొత్తం వాళ్ళ దారిని వాళ్ళతో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కూడా, ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే మన హర్షవర్ధన్ గారిని అనుకున్నారు. సో అనుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ అప్రూవ్ అయిన తర్వాత సార్ రాలేదు కాబట్టి అది కూడా సారు కానీ వీళ్ళందరూ చేసినది నా మాట నుండి నేను చెప్పినప్పుడు అది పబ్లిక్లోకి బాగా వెళ్తుంది. ఎందుకంటే డైరెక్టర్ కంఫర్ట్గా ఇచ్చాడా, యాక్టర్ కంఫర్ట్ ఇచ్చారా అని. సో సార్ ఏదో షూట్ ఉండి వెళ్ళిపోయారు హర్ష గారు, బట్ అక్కడ మళ్ళీ టెన్షన్ వేసింది, ఎందుకంటే ఆయన పెద్ద యాక్టర్. సో ఎలా చేస్తారు ఏంటి అంటే కంఫర్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కథాసుధా అనేది ఒక చిన్న కాంపాక్ట్. నేను యాజ్ ఎ ప్రొడక్షన్ చేయడానికి ఒకటే నేను మా పేరెంట్స్ కూడా చెప్పాను, నేను డబ్బులు అయితే పోగొట్టను, కుదిరింది మంచి కంటెంట్ ఏమన్నా చేస్తాను, అంతే కదా. భయపడతారు ఎవరైనా సరే. ప్రొడ్యూసర్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, సినిమాలు ఆడట్లేదు, కనబడరు వాళ్ళు. బట్ నేనేంటంటే ఇయర్స్ నుండి ఉన్నాను కాబట్టి వాట్ ఎవర్ అది నా నాలెడ్జో లేకపోతే నా అండర్స్టాండింగో క్లారిటీ ఉన్న వల్ల కొంచెం చూసుకొని మన పరిధిగా చేయాలి అనేది. సో అట్లాగా చేసాము. హర్ష గారు మాత్రం భయపడ్డాను, బట్ ఆయన కూడానండి. బట్ అనుకున్న తర్వాత ఫిక్స్ అయ్యాము, హర్ష గారే మనకి దీనికి కావాలి అని చెప్పి. ఆయనకి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయితే ఒక 3 months వరకు ఆగాం. బట్ మాకు ఇంత పరిధి ఉండదు, ఎందుకంటే ఇది ఇన్ టైంలోనే అయిపోవాలి ఇది. సో హర్ష గారు కోఆపరేషన్ కూడా ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చినట్టు సార్. హర్ష గారు మార్నింగ్ 7కి వచ్చి ఇక టైం అన్లిమిటెడ్గా చేసేసారు. సో నిజంగా ఆయన అది కూడా మొన్న ఒకళ్ళు అడిగారు, ఏంటి హర్ష గారు ఎట్లా చేస్తారు, పర్లేదా కంఫర్టబుల్గా అడుగుతారు కదా. సో లేదండి, ఆయన ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చినట్టు వచ్చేసి మార్నింగ్ 7కి వచ్చి టిల్ అయ్యే వరకు ఆ షెడ్యూల్ కంఫర్ట్ చేశారని చెప్పేసి. సో హర్ష గారు, అలాగే వివేక్ గారు రాలేదు, వివేక్ సాగర్, మన రోహిత్ శశికి వాళ్ళు చాలా మంచి క్లోజ్ అనమాట. ఈ ఫిలింకి కూడా
మనకున్న పరిధిలో బడ్జెట్ వైజ్గా కూడా దానికి సాంగ్స్ ఇంత పెట్టం కదండి. అంటే ఒక సాంగ్ అనుకున్నాం, చిన్న మ్యూజిక్ అనుకున్నాము, బట్ మ్యాక్సిమం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకుంటూ దీన్ని చేశాము. వివేక్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చేశారు. అక్కడ మన ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ రావడానికి మన శశాంక్ రావట్లేదు, రానాయన ఇక్కడికి వచ్చి కూర్చో అంటే. సో వీళ్ళందరూ ఎవరైతే మిస్ అయ్యారో, నేను ఇంకో విషయం చెప్తానండి. నేను వాస్తవానికి కథాసుధా అనే కంటెంట్ అంటే ప్రొడ్యూసర్ నేను చెప్పాలి కదా, ఇది ఏంటంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ ఇస్తారు, ఆ బడ్జెట్లో తీసి ఒక మిగిలితే దాచిపెట్టుకోవటం. నేను ఒకటి ఇప్పుడు అంటే నేను యాక్టర్ ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు వేరు, కానీ ఇప్పుడు టెక్నీషియన్ అనేవాడికి ఇలా కూర్చొని ఏదో 4 ముక్కలు మాట్లాడితే దాంట్లో అది రీచ్ అవుతుంది. టెక్నీషియన్స్కి ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ ఉంటారు, సో వాళ్ళని ఆన్ స్క్రీన్ తీసుకురావడానికి నాకు ఇప్పుడు మిగిల్చేది కూడా నేను చూడలేదు. సో ఈ టెక్నీషియన్స్ టీం అంతా ఉండాలన్నాను, బట్ వీళ్ళ బ్యాచ్ ఏంటంటే అంతా హైడింగ్, అసలు వద్దని చెప్పి అన్నాడు మన రోహిత్ అయితే. సో అందరూ టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా అండి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమన్నారంటే ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయి నేను ఇందా బ్యాలెన్స్ మాట్లాడదాం అనుకున్నా, మీరు క్యూఎన్ఏకి వెళ్ళిపోయారు. బట్ కొన్ని చెప్పాలని చెప్పేసి, ఎందుకంటే మన మాట నుండి అని చెప్పేసి చెప్పాను. వీళ్ళిద్దరికి ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్స్కి, ఎందుకంటే మా ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి చిన్నదైనా వాళ్ళు చాలా చేసిన, ఒకటి రోహిత్ అండ్ శశి ఇంత టాలెంట్ వాళ్ళు ఉందని మీరు వాళ్ళంటే వాళ్ళు కొంచెం చాలా క్యాజువల్గా ఉంటారండి. ఈ సినిమా నీళ్ళు ఇవన్నీ పాపం వాళ్ళకి కమర్షియల్ నీళ్ళు తెలియదు వాళ్ళకి, కానీ మంచి టాలెంటెడ్ పీపుల్. బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ నేను వాళ్ళతో ట్రావెల్ అయిన వాళ్ళగా చెప్తున్నాను. నేను ఒకవేళ ఇది చూసి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒకటే అండి, వాళ్ళ వేవ్ లెంత్లోకి వాళ్ళకి నీట్గా చెబితే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా చెప్తారు. ఇంకా రోహిత్ బాగా హ్యాండిల్ చేస్తాడు శశి గారి కంటే కూడా. సో వీళ్ళిద్దరికీ నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్, మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రోహిత్ గారు సార్, ఇక్కడ రోహిత్ గారు. సో వివేక్ సాగర్ మ్యూజికల్ అని ఉంది, లైక్ మనందరికీ తెలుసు ఈజ్ వెరీ ఫినామినల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి స్క్రిప్ట్ నచ్చితే కానీ హీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. హౌ డిడ్ యూ కన్విన్స్, అంటే ఎట్లా జరిగింది సార్? అంటే వివేక్తో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. అసలు కథే అడగడు, ఈవెన్ అడిగినా 1 minute చెప్తా ఇది ఈజ్ లైక్ ఓకే లెట్స్ డూ ఇట్. దట్స్ యూజువలీ ద కేస్ విత్ మీ అండ్ వివేక్. అండ్ మిగతా వాళ్ళు అంటే చాలామంది అదే చెప్తుంటారు, లైక్ ఆయనకి కథ నచ్చితే కానీ చెయ్యరు అనేసి. లైక్ ఐ సెడ్, వివేక్ నాకు 2010 నుంచి తెలుసు. ఐ మెట్ హిమ్ త్రూ అదర్ మ్యూచువల్ ఫ్రెండ్స్. సో వివేక్తో మై ఈక్వేషన్ ఇస్ డిఫరెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ద యూజువల్ థింగ్. అండ్ ఇందాక కూడా ఐ ఫర్గాట్, అంటే రాస్తాం, తీస్తాం, కోస్తాం, ఇది అయ్యాక I think the musician is the first technician, first audience exactly for the film. So Vivek though usually the case is ee cinema kuda he saw like 3 minutes of it and started composing. Cinema climax nel dava chusadu, appuda climax adani kuda teliyadu Vivek ki. So it's like that. Sir, Anish sir, extra song ayana ayana kuda extra pettukoni chesaru. And one other thing about Anish, at one point, ade chepna kada, so that's very limited budget. So with Harsha's fees and other production costs, I didn't have much left for the other actors. So Anish ni initially anukunnam, then he called me for some other film, for his own film, for the editing. Then he asked, "Emaindi, you said some project." I said, "We are very tight on budget. I don't think we can afford you." He's like, "What do you mean?" Don't tell me any money thing. Let me just come to the shoot. And so thank you so much for that, Anish. సార్ అనీష్ గారు, సార్ మీ జిఓడి సిరీస్కి చాలా మంచి ఫ్యాన్స్ ఉంటారు. లైక్ మీరు పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ అనేవి వెరీ అర్బనైజ్డ్గా ఉంటాయి, బట్ మీరు తీసిన ఆ షో ఏదైతే ఉందో చాలా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మాస్. పార్ట్ 2 ఎప్పుడు సార్? లైక్ 2019 ఇట్ గాట్ రిలీజ్డ్. యా, అది నా చేతిలో లేదండి. అంటే నాకు సెకండ్ సీజన్, ఫస్ట్ సీజన్ అయిపోయిన వెంటనే నా దగ్గర సెకండ్ సీజన్ రెడీగా ఉండే, కానీ ద పీపుల్ హ్యావ్ టు టేక్ ద కాల్, ద పీపుల్ హ్యావ్ టు మేక్ ద డిసిషన్స్. అన్ఫార్చునేట్లీ అది నా డొమైన్లో లేదు. సో యా, దట్స్, బట్ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్ సార్. లెట్స్ సీ. ఆర్టిస్టులు కూడా అందులో చేసిన వాళ్ళందరూ కూడా నౌ దే ఆర్ ఇన్ బిగ్గర్ పొజిషన్స్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యాక్టింగ్ వైజ్ కావచ్చు, లేకపోతే Sachidev garu, now he's a big star. Yeah. No, it's yeah. I mean, I think a filmmaker's career is something that you can be a writer and director, Kani. You can't write your own career, you know. But yeah, God was special, and if season 2 ever happens, like,
I think I'll leave it to God, actually. ఓకే సార్, థ్యాంక్ యూ. బిందు గారు. యా, హాయ్ మ్యామ్. సో ఈ మధ్య మీరు రెగ్యులర్గా చాలా సినిమాలో ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నారు. సో పట్టిందల్లా బంగారం అన్నట్టు మీరున్న ప్రతిదీ అఫ్ కోర్స్ హిట్ అవుతుంది. అవునా? సిరీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏంటి చాలా సెలెక్టివ్గా వెళ్తున్నట్టున్నారు? నేనా? సెలెక్టివ్ అంటే వచ్చిన వాటిట్లో సెలెక్టివ్, వచ్చేవే సెలెక్టివ్గా వస్తాయి. వచ్చిన దాంట్లో వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్. పట్టిండ్లలో బంగారం సంగతి నాకు తెలియదు, కానీ because you are talking about on the Meeta projects, one thing I can say is I'm so happy not playing a mom in this. or a sister or a Odina. సో నేను హీరో కమ్మని కాదు, హీరోయిన్ కమ్మని కాదు, వదిన కాదు, అక్క కాదు, అదొక్కటి కొంచెం. అందుకనే మనం ఇంత స్మైల్ చేస్తున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం జాస్ నెప్పెట్టే లెవెల్లో. బికాజ్ టు సీ మై సెల్ఫ్ లైక్ దిస్ ఆన్ ద స్క్రీన్, లైక్ నేను బయట ఎలా ఉంటానో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇలానే ఉంటాను నేను. నన్ను నేను అలా చూసుకుంటూ ఉంటే అప్పుడు కొంచెం స్క్రీన్ మీద అమ్మ చూసి 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 ఇలా చూసుకుని అమ్మయ్యా అనుకున్నాను. సో యా, అయినా కూడా ఆ ప్రాజెక్ట్స్ అయినా ఈ ప్రాజెక్ట్స్ అయినా ఇట్స్ ఎ కెరియర్. ఇట్స్ యూ మేక్ ఎ చాయిస్ బేస్డ్ ఆన్ వాట్ యూ గెట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. యూ చూస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్యూషన్ అండ్ యువర్ గట్ ఫీల్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎట్ దట్ మూమెంట్, అంతే. సో బంగారం అయితే వెరీ గుడ్. రోహిత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. అంటే చాలామందికి బాగా కనెక్ట్ అయింది. ఇట్స్ లైక్ అనే మూవీ అని అంటారు. అంటే చాలామంది ఇట్స్ షార్ట్ ఇన్ 40 minutes or 45 minutes, బట్ దాన్ని మీరు బాగా చూపించారు. యాక్చువల్గా సినిమా రూపంలో కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. డైరెక్ట్ ఓటీటీ కాకుండా థియేటర్లో ఏమైనా ప్లాన్ చేశారా ముందు? అంటే అంటే టైం డ్యూరేషన్ ఉంటుంది కానీ మేడ్ ఫర్ ఈటీవీ వాళ్ళ కథాసుధా అనే సెగ్మెంట్కి చేసాం. సో ఇట్ విల్ గో దేర్, నో థియేట్రికల్. సో ఇల్లు అంటే యాక్చువల్గా మీకు అంటే స్ట్రైక్ అయింది ఏంటి ఫస్ట్? అంటే ఏంటి మీకు ఇల్లు అంటే స్ట్రైక్ అయినప్పుడు? అంటే మీ రియల్ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ అలా స్ట్రైక్ అయిందా లేదా? లైక్ ఐ సెడ్, మా ఇంట్లోనే తీసాం. ఇట్ ఈస్ షాట్ ఇన్ మై హౌస్, ఇట్ ఈస్ మై స్టోరీ. సో మొత్తం కనెక్ట్ అయినా. సో ఫేస్ చేశారు మొత్తం అంతా, అందరు చూపించారు, అందరు కూడా కనెక్ట్ అయింది యాక్చువల్గా ఇది. ఓకే. అనీష్ గారు, ఇవి యాక్చువల్గా ఇప్పుడు ఉన్న గెటప్ ఏ సినిమాకి సార్? అంటే ఏంటి, ఇల్లుకేనా లేదా ఇంకేమైనా అంటే అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయండి? ఇది ఫౌజీ కోసం అండి. ఓకే. రోహిత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి. దాదాపు సో మెనీ ఇయర్స్ నుంచి మీరు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీస్తున్నారు, వెబ్ సిరీస్ తీస్తున్నారు, షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. కానీ మీ దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి, కానీ పెద్ద ప్రొడ్యూసర్స్ రావట్లేదు. అది కాక మీరు శశి గారు కలిసి ఒక బ్యానర్ కూడా నిర్మించారు. మీరు ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా బడ్జెట్ కొంచెం ప్రాబ్లం అవడం వల్ల దాదాపు ఒక 10 years ఆ సినిమా కూడా ఆగడం జరిగిందని చెప్పారు. సార్, ఎందుకు మీలాంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటారు? ఐ డోంట్ నో. ఓకే, నాకేం తెలుసు. లైక్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ద బెస్ట్ ఎఫర్ట్ వీ క్యాన్. ఎందుకంటే మీ స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను చూశాను. ఒకటి ఐ థింక్ ఒక ఎసెన్షియల్ మెలోడ్రామా ఏదో ఉండదు మా సినిమాల్లో. సో పిచ్ చేసినప్పుడు ఇట్స్ హార్డ్ టు గెట్ ఎ బడ్జెట్. ఇంకోటి ఐ థింక్ వీఆర్ బ్యాడ్ ఎట్ నరేటింగ్ స్టోరీస్ టు ప్రొడ్యూసర్స్. చాలా క్యాజువల్గా అయితే చాలా బాగా చెప్పగలం. నరేషన్ అనేసరికి వీఆర్ నాట్ గుడ్ ఎట్ దాట్ మేబీ. చాలా సింపుల్ సిటీ గారు కూడా ఉంటారు. ఆల్ ద బెస్ట్. ఓకే. ఐ థింక్ వీఆర్ రియలీ రన్నింగ్. క్వశ్చన్ కాదు, డౌట్ అంతే. అంటే చాలామంది ఇందులో యాక్ట్ చేశారు. అంటే ప్రతి సినిమాకి ఆర్టిస్టులు అందరూ కూడా మాకు ప్రొడ్యూసర్ ఇంత బాగా చేశారు, ఎంకరేజ్ చేశారు అని చెప్తుంటారు. అంటే ఈ సినిమాకి మీకు ఎంకరేజ్ చేయలేదా, లేదంటే రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చారని అని పేరు చెప్పట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, నాట్ ఎట్ ఆల్. అబ్సల్యూట్ డార్లింగ్ ప్రొడ్యూసర్. మాకు ఫస్ట్ టైం వర్కింగ్ విత్ హిమ్ అండ్ చాలా అసలు ఇంత చేయగలమా అనుకున్నాం ఫస్ట్ 2 సార్లు కలిసినప్పుడు. తర్వాత ఇట్ వాజ్ వెరీ స్మూత్, వెరీ ఈజీ. అప్ అంటిల్ నౌ ఈ స్క్రీనింగ్ దాకా హీస్ బీన్ ఎ డార్లింగ్ అంతే. రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా.